హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మరుగుజ్జు రాక్షసి. రామాపురంలో ఉండే శకుంతల తల్లి తండ్రి లేని పిల్ల. ఆమె సవతి తల్లి ఆమెను అన్ని విధాలా రాచి రంపాన పెడుతూ ఉండేది. శకుంతలది కళ్ళు జిగేల్మనిపించే అందం. ఆమె సవతి చెల్లెళ్ళిద్దరూ బొత్తిగా అనాకారులు. ఈ అరిష్టపు పీనకు పుణ్యాన నా పిల్లలకు పెళ్ళయ్యే గీత ఉన్నట్టు లేదు అంటూ సవతి తల్లి శకుంతలను రోజుకొకసారైనా తిడుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు శకుంతల సవతి తల్లి తన మేనమామతో మంతనాలాడి శకుంతలను గ్రామంలోని ధనికుడైన ముసలి ముకుందానికి కట్టపెట్టాలని పథకం వేసింది. ఈ సంగతి తెలుసుకున్న శకుంతల ఒకనాటి చీకటి పడేవేళ అడవి పక్కన ఉన్న చింతల తోపు వద్దకు వెళ్ళింది. ఆ తోపులో ఒక ముసలది ఉంటున్నది. అడవిలో ఎండుపుల్లలు ఏరుకు రావటానికి వెళ్ళేటప్పుడు శకుంతల ఆ ముసలిదాన్ని చూస్తూ ఉండేది. అది ఒక మంత్రగత్తె అని అందరూ చెప్పుకునేవాళ్ళు. దానివి పిల్లి కళ్ళు, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో రాగి రంగు జుట్టు విరబోసుకొని భయం కొలిపేలా ఉండేది. ముసలిది శకుంతలను చూస్తూనే, నువ్వు అడవిలో ఎండుపుల్లలు ఏరుతూ ఉండగా చాలాసార్లు చూశాను. చీకటిపడి ఇలా వచ్చావేం అని అడిగింది. శకుంతల ముసలిదానికి తనకు రానున్న విపత్తు గురించి చెప్పుకున్నది. ముసలిది ఆమెను మరిన్ని వివరాలడిగి తెలుసుకొని, ఏ లెక్కన చూసినా సవతి తల్లికి నీ మీద అధికారం చెలాయించే హక్కు లేదు. మా అక్క మంత్రాల మరిడమ్మ చచ్చిపోయేదాకా ఇద్దరము ఈ గుడిసెలోనే ఉండేవాళ్ళం. 10 ఏళ్లుగా ఒంటరి బతుకు నాది. నీకు తగిన భర్త దొరికేదాకా ఇక్కడే ఉండిపో. నీ సవతి తల్లి ఇటు వచ్చి ఏమైనా గొడవ చేసిందో నిలువునా బూడిద చేసేస్తాను అన్నది కోపంతో. ఆనాటి నుంచి ముసలిది శకుంతలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. ఇంటి పనంతా శకుంతల చేస్తూ ఉండడంతో దానికి ప్రాణం హాయిగా ఉన్నది. ముసలి మంత్రగత్తెకు ఒక ఒంటెద్దు బండి ఉన్నది. అది ప్రతీ నెల అడవిలో దొరికిన చింతపండు 2 గోతాల నిండుగా బండిలో వేసుకుని రాజధాని నగరంలో జరిగే సంతలో దాన్ని అమ్మి తనకు కావలసిన నెలసరి సరుకులు తెచ్చుకుంటూ ఉండేది. ముసలిది ఈసారి సంతకు వెళ్లే పని శకుంతలకి అప్పజెప్పింది. శకుంతల రాజధాని సంతకు బయలుదేరి అడవి మార్గాన వెళుతూ ఉండగా ఒక గుబురు చెట్టు మీద నుంచి మరుగుజ్జు బ్రహ్మరాక్షసి ఒకటి బండి ముందుకు దూకి, ఆహా, ఎంత అందమైన పిల్లవు, దేవతా కన్యలా ఉన్నావు అన్నది చప్పట్లు చరుస్తూ. అది భయంకరంగా ఉన్న మరుగుజ్జు కావటంతో శకుంతల ధైర్యం తెచ్చుకుని, రాజధాని సంతలో చింతపండు అమ్ముకురావటానికి వెళుతున్నాను, బండికి అడ్డంలే అన్నది విసుగ్గా. దీనికి మరుగుజ్జు రాక్షసి ముఖం చిన్నబుచ్చుకొని, అమ్మా తల్లి, నన్ను కూడా సంతకు తీసుకుపో, పొట్టిదాన్ని కావటంతో రాక్షసులు నన్ను గేలి చేస్తున్నారు. అందుకే ఇక్కడ చెట్టు మీద ఒంటరి బతుకు బతుకుతున్నాను. ఈ బతుకు విసుగ్గా ఉంది అన్నది. శకుంతల జాలిపడి, సరే, నిన్ను గోతంలో పెట్టి దాని మూతి బిగిస్తాను. గాలి పీల్చుకునేందుకు, మాట్లాడేందుకు నీ ముక్కు దగ్గర, నోటి దగ్గర గోతంలో చిల్లులు వేస్తాను. సరేనా రాక్షసి అన్నది. రాక్షసి, అదేం పిలుపు? నా పేరు యువరాణి. గోతాంలో చేసే చిల్లులేవో కళ్ళ దగ్గరగా చెయ్యి. నాకు మనుషుల్ని చూసి ఆనందించాలని ఉన్నది అన్నది మరుగుజ్జు రాక్షసి. శకుంతల సంత చేరాక 2 గోతాముల చింతపండుతో పాటు రాక్షసి ఉన్న గోతామును కూడా పక్కన పెట్టుకొని, గోతాం చింతపండు 50 రూపాయలు అంటూ కేకలు వేయసాగింది. ఇంతలో దూరంగా పీచు మిఠాయి వాడి కేక వినిపించి మరుగుజ్జు రాక్షసి శకుంతలతో, అమ్మా శకుంతలమ్మా, ఏమిటా పీచు మిఠాయి? కాస్త కొని తెచ్చి రుచి చూపించు అన్నది మెల్లగా. పక్కనే బెల్లమచ్చులు అమ్ముతున్న కుర్రవాడికి తన చింతపండు గోతాములు చూస్తూ ఉండమని చెప్పి శకుంతల పీచు మిఠాయి కొని తేవటానికి వెళ్ళింది. ఇంతలో పీచు మిఠాయివాడు సంతలో చాలా దూరం వెళ్ళిపోయాడు. శకుంతల వాణ్ణి వెతికి పట్టుకొని మిఠాయి కొని అరగంట తర్వాత తిరిగి వచ్చేసరికి బండిలో గోతాములు లేవు. శకుంతల కంగారు పడిపోతూ చుట్టూ చూసేటంతలో
బెల్లం అచ్చులు అమ్ముతున్న కుర్రవాడు ఆమె చేతిలో 150 రూపాయలు పెడుతూ, పెద్ద శ్రమ లేకుండా నీ చింతపండు అమ్ముడైపోయింది. రాజభటులు వచ్చి 3 గోతాముల చింతపండు ఎత్తుకుపోయారు. తెల్లవారితే రాకుమారి పెళ్ళి కదా అన్నాడు. ఇది విన్న శకుంతలకు ముచ్చెమటలు పోశాయి. తనను నమ్మి వచ్చిన మరుగుజ్జు రాక్షసిని రాజభటులు ఈటెలతో పొడిచి చంపటమో, లేక గోతంతో పాటు సజీవంగా మంటల్లో వేసి కాల్చటమో చేస్తారన్న భయం పట్టుకున్నది ఆమెకు. శకుంతల క్షణం ఆలస్యం చేయకుండా రాజప్రాసాదం చేరుకున్నది. అక్కడ కొందరు ఆడా మగ నౌకర్లు కూరగాయలు ఇతర సరుకుల్ని మూటలలో ఎత్తుకొని రాజప్రాసాదానికి వెనుక ఉద్యానానికి పక్కగా ఉన్న ఒక చావడిలో దించుతున్నారు. శకుంతల కూడా ఒక మూట ఎత్తుకొని వాళ్లతో కలిసి చావడిలోకి వెళ్ళింది. అక్కడ ఒక మూలగా తాను తెచ్చిన చింతపండు గోతాములు కనిపించినాయి. ఆమె మూటను ఒకచోట దించి దాపుల ఎవరూ లేకుండా చూసి మెల్లగా యువరాణి యువరాణి అని చిన్నగా పిలిచింది. పీచుమిఠాయి తెచ్చావా అన్నది ఒక గోతాంలో నుంచి రాక్షసి. రాక్షసి క్షేమంగా ఉన్నందుకు శకుంతల తేలిగ్గా నిట్టూర్చి, యువరాణి, అనుకోకుండా ఇద్దరం పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాం. మనం ఇప్పుడు ఉన్నది రాజప్రాసాదపు ఆవరణలో. నేను ఉద్యానంలో నుంచి చీకటి పడ్డాక పారిపోయేందుకు దారి చూపిస్తాను. ఈ లోపల నిన్ను పేరు పెట్టి పిలిచేదాకా గోతాంలోనే కుక్కిన పేనులాగా ఉండు. బతికి బయటపడితే అప్పుడు పీచు మిఠాయి సంగతి చూద్దాం అని గోతాముడి విప్పేసి అక్కడి నుంచి బయలుదేరింది. ఆ సరికే సూర్యాస్తమై చీకటి పడుతున్నది. అక్కడి నుంచి బయటపడేందుకు దారి వెతుకుతూ ఉద్యానానికి వెళ్ళిన శకుంతలకు ఒక పొదరింటి చాటున విచారంగా కూర్చొని ఉన్న ఒక యువతి కనిపించింది. ఆమె దుస్తులు తీరు చూసి శకుంతల ఆమెను రాకుమారిగా గుర్తించి, తెల్లవారితే పెళ్ళి, ఈ వేళప్పుడు ఇక్కడ ఉన్నారేం రాకుమారి? మీకిది ఇష్టం లేని పెళ్ళి అవునా అని అడిగింది శకుంతల. రాకుమారి నివ్వెరపోతూ శకుంతల కేసు చూసి, ఎవరు నువ్వు? నాకిది ఇష్టం లేని పెళ్ళని ఎలా గ్రహించావు అని అడిగింది. దానికి శకుంతల చిన్నగా నవ్వి, నెల రోజుల క్రితం నేను మీ పరిస్థితిలోనే ఉన్నాను. ఆ ఇష్టం లేని పెళ్లి తప్పించుకునేటందుకు ఇంటి నుంచి పారిపోయాను అన్నది. ఇది వింటూనే రాకుమారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె దేవీ ఆలయంలో విగ్రహాలు చెక్కే యువ శిల్పిని ప్రేమించింది. అయితే ఆ సంగతి తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేక మరొక దేశం యువరాజుతో పెళ్లికి తలవంచింది. మనసు చంపుకొని ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం ఎందుకు? రాకుమారి, ఈ సంగతి మీ తండ్రి గారితో చెప్పటానికి భయమైతే పెళ్లి కొడుకే చెప్పేయండి అని సలహా ఇచ్చింది శకుంతల. రాకుమారి కళ్ళు మెరిశాయి. ఆమె తన వేలి ఉంగరాన్ని శకుంతలకి ఇచ్చి, ఇది వేలికి ధరిస్తే నువ్వు రాజమందిరంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఎలాగులా సింహపురి యువరాజు రాజసింహుణ్ణి ఇక్కడికి తీసుకురా అన్నది. శకుంతల కాసేపు ఆలోచించి, ఇక్కడైతే ఎవరైనా చూడవచ్చు. మీరు సరుకులు దాచిన చావడిలోకి వెళ్ళి ఎక్కడైనా దాగి ఉండండి. నేను యువరాజును అక్కడికి పంపుతాను అని బయలుదేరి తనను అడ్డగించిన రాజభటులకు రాకుమారి ఉంగరం చూపిస్తూ సింహపురి యువరాజు విడిది చేసిన మందిరం చేరుకున్నది. అక్కడ యువరాజుకు ఆమె రహస్యంగా రాకుమారి ఉంగరం చూపించి, రాకుమారి తక్షణం మీతో ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలట, నా వెంట రండి అని అతన్ని వెంటబట్టుకుపోయి సామానులున్న చావడి చూపించి తను దూరంగా ఒక చెట్టు కింద నిలబడింది. యువరాజు చావట్లోకి పోయి కొద్దిసేపట్లోనే ముఖం కందగడ్డలా చేసుకొని శకుంతల దగ్గరికి వచ్చి, నీ పేరేమిటి అని అడిగాడు. శకుంతల అన్నది శకుంతల భయంగా. చూడు శకుంతల, నీవు నాకు మహాబాగా నచ్చావు. రాజకుమారి అందచందాల గురించి అడక్కు. ఈ ముహూర్తానికి నన్ను పెళ్లాడతావా? నువ్వా పైనుంచి ఇక్కడికి వచ్చి తిరిగి పోదారి మరిచిన గంధర్వకన్యలా ఉన్నావు అన్నాడు యువరాజు. యువరాజు రాజసింహుడి మాటలకు శకుంతల నివ్వెరబోయి తానెవరైంది చెప్పి, యువరాజా,
మీకు నేనే విధంగానూ తగిన దానిని కాను అన్నది. నువ్వు అభ్యంతరం చెప్పడంలోనే నీ గొప్పతనము సంస్కారము అర్థమవుతున్నది. నా మాటకు తిరుగులేదు అన్నాడు రాజసింహుడు. ఈ జరిగిందంతా క్షణాల మీద రాజాంతఃపురంలో గుప్పుమన్నది. రాజదంపతులు తమ కుమార్తె మనసు విప్పి తమతో శిల్పిని గురించి చెప్పనందుకు బాధపడి ముహూర్తం వేళ మించిపోకుండా శిల్పితో తమ కుమార్తె వివాహము, యువరాజుతో శకుంతల వివాహము జరిపించారు. ఇంత జరిగినాక రాజు స్థిమితపడి శకుంతలతో, నా కుమార్తె ఏదో అఘాయిత్యానికి పాల్పడకుండా కాపాడావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాకు మరే కోరిక లేదు మహారాజా. మీరు పెళ్లి సామానులు సర్దించిన చావడిలో ఉన్న 3 గోతాలలో నేను కావాలన్న గోతాన్ని నాకిప్పించండి అన్నది శకుంతల. ఈ కోరిక విని అందరూ అమితాశ్చర్యం చెందారు. రాజు ఆ గోతమేదో తీసుకుపోమన్నాడు. ప్రయాణంలో మరుగుజ్జు రాక్షసి ఉన్న గోతాన్ని రథంలో పెట్టించింది శకుంతల. దారిలో మరుగుజ్జు రాక్షసి నివాసమైన మర్రి చెట్టు కనపడగానే ఆమె రథాన్ని ఆపించి, యువరాణి, నీ నివాస భవనాన్ని చేరాము, ఇక ఏ ప్రమాదమూ లేదు, నీ గోతాం పల్లకీలో నుంచి బయటికి రా అన్నది. వెంటనే గోతాంలో నుంచి బయటికి వచ్చిన మరుగుజ్జు రాక్షసుని చూసి యువరాజు తెల్లబోయి, నీ పేరు యువరాణియా అని అడిగాడు. మరుగుజ్జు రాక్షసి అవునంటూ తల ఊపి ఒక్క ఉరుకున మర్రి కొమ్మలోకి ఎగిరిపోయింది. క్రితం రాత్రి అతను రాకుమారితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు యువరాణి యువరాణి అంటూ చిన్నగా పిలిచాడు. మరుగుజ్జు రాక్షసి గోతాంలో నుంచి బయటకు వచ్చింది. దాన్ని చూసి యువరాజు పగలు రాకుమారిగాను, చీకటి పడి రాక్షసుగాను మారే మాయలమారి ఈ రాకుమారి అని ఊహించుకొని అప్పటికప్పుడు శకుంతలని వివాహం ఆడేటందుకు నిర్ణయించుకున్నాడు. ఈ జరిగిన దాన్ని గురించి అతడు శకుంతలకు చెప్పి, ఈ మరుగుజ్జు రాక్షసి యువరాణి పుణ్యాన మన వివాహం జరిగింది. ఈ పుణ్యం కారణంగా వచ్చే జన్మలో అది తప్పక ఏ రాజకుమారిలాగనో జన్మ ఎత్తుతుంది అన్నాడు నవ్వుతూ. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు పారిన పతకం. గౌరీపురంలో ఉండే సూరమ్మకు గయ్యాళితనము, ధనాస, ఒక పాలు ఎక్కువగాను, పొదుపరితనము, సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగాను ఉండేవి. ఆమెకు 2 పిల్లలు. వాళ్ళు చిన్నవాళ్లుగా ఉండగానే భర్త పోగా ఉన్న ఆస్తినేదో కర్పూరంలా కరిగిస్తూ వాళ్లను పెంచుకు వచ్చింది. ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్లి చేసింది. ఇక పెళ్లికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు. గోపాలుడు బాగా చదువుకొని కచేరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని ఎరగా చూపి ఆడపెళ్లి వారి నుంచి పెద్దగా కట్న కానుకలు లాగి తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలని ఆమె వచ్చిన ప్రతి సంబంధాన్ని వారి ఆస్తిపాస్తులు తూకం వేసి తిరగ్గొట్టడం ప్రారంభించింది. తల్లి సంగతి ఇలా ఉండగా గోపాలుడి ఆశలు, కోరికలు అందుకు భిన్నంగా ఉండేవి. తాముంటున్న వీధిలో 4 ఇళ్ల అవతల ఉన్న తమ బంధువుల పిల్ల నిర్మలను వివాహమాడాలన్నది అతని ఆలోచన. నిర్మల చురుకుదనము, సహనము గల పిల్ల. అయితే తనకు నిర్మలతో సవ్య మార్గాన వివాహం జరుగుతుందన్న ఆశ మాత్రం అతడికి లేదు. అందుకు నిర్మల కుటుంబము ఆర్థికంగా తమ కంటే తక్కువ స్థితిలో ఉండటం ఒక కారణమైతే, నిర్మల తండ్రి రామయ్యకు తన తల్లికి మధ్య ఏవో కుటుంబాల పాత తగవుల కారణంగా నివురు కప్పిన నిప్పులాంటి శత్రుత్వం ఉండటం మరొక కారణం. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అని గోపాలుడు చాలా కాలం మదనపడి చివరకు ఒకసారి నిర్మలను ఏకాంతంగా కలుసుకొని తను కోరుకుంటుందేమిటో వివరంగా చెప్పి, మనిషి ఎటువంటిదైనా ఆమె నా కన్న తల్లి, ఆమెలో మార్పు కోరుకోవటమే గాని ఏమీ చెయ్యలేని అసహాయ స్థితి నాది. అటు అమ్మను కష్టపెట్టకుండా నేను సుఖజీవితం గడపాలంటే నీ వంటి దాని సహకారం అవసరం. నీకు కూడా నేనంటే ఇష్టమైన పక్షంలో మన పెళ్లికి ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించు అన్నాడు. తల్లిలాగా కాకుండా మంచివాడు, నెమ్మదస్తుడు అయిన గోపాలుడంటే నిర్మలకు కూడా ఇష్టమే. ఆ ఇష్టాన్ని సూచిస్తూ సిగ్గుతో తల వంచుకొని
కొద్దిసేపు మౌనంగా ఊరుకున్న నిర్మల చివరకు ఉపాయానికేం ఆలోచించవచ్చు గాని ఎటు తిరిగి అత్తయ్యను కాస్త అయినా కష్టపెట్టక తప్పదు అన్నది. దీనికి గోపాలుడు నవ్వి, ఉన్నది మొండి జబ్బని తెలిసాక దాన్ని పూర్తిగా తీపి మందులతోనే తగ్గించమని పట్టుబట్టే మూర్ఖుని కాదు నిర్మల అన్నాడు. గోపాలుడికి తన మీద ఉన్న అభిమానానికి నమ్మకానికి కృతజ్ఞతగా చూసిన నిర్మల, అయితే సరే, సాధ్యమైనంత త్వరలో ఏదో ఒక ఉపాయం ఆలోచించి నీకు చెబుతాను అన్నది. ఆ తర్వాత 2-3 రోజుల్లోనే తండ్రి సహకారంతో నిర్మల ఒక పథకం రూపొందించడము, గోపాలుడు దానికి అంగీకరించడము జరిగాయి. ఆ రోజు నుంచి వారం గడవకుండా ఒక విచిత్రం జరిగింది. ఒకనాటి తెల్లవారుజామున ఇంటి ముంగిట కళ్ళాపి చల్లటానికి నిర్మల వచ్చేసరికి వాకిట్లో ఒక వృద్ధ సాధువు సొమ్ముసిల్లి పడిపోయి కనిపించాడు. నిర్మల చప్పున తండ్రిని పిలిచి సాధువును లోపలికి చేర్చి ఉపచారాలు చేసింది. కొద్దిసేపట్లోనే తేరుకున్న సాధువు మరి 2 రోజుల్లో బాగా కోలుకున్నాడు. క్రమంగా అతన్ని గురించిన వివరాలు తెలియవచ్చాయి. సాధువు పేరు కరుణానందుడు. అతడి వయసు 120 సంవత్సరాలు. గత 110 సంవత్సరాలుగా హిమాలయ సానువుల్లో ఏకాంత జీవనం సాగిస్తూ అనేక మహిమలు గడించాడు. మరొక 2 సంవత్సరాల్లో నిర్వాణం చెందనున్నాడు. గురువు ఆదేశానుసారం తాను నిర్వాణం చెందేలోగా జనావాసాలన్నీ కాలినడకన తిరిగి తన మహిమల్ని మంచివాళ్లకు కరుణాహృదయులకు ధారపోస్తున్నాడు. అలా తిరుగుతూనే ప్రయాణ భారము వృద్ధాప్యం వల్ల నిర్మల ఇంటి ముంగిట్లో సొమ్మిసిల్లి పడిపోయాడు. ఈ వివరాలన్నీ 24 గంటల్లో ఊరంతా తెలిసిపోయాయి. ఊరి వాళ్లల్లో కొందరు పూలు పళ్ళు తీసుకువెళ్ళి కరుణానందుడి దర్శనం చేసుకురాసాగారు. ఒకరిద్దరు మంచివాళ్లకు మాత్రం ఆయనతో సన్నిహితంగా మాట్లాడే అవకాశం లభించింది. అటువంటి వారిలో సూరమ్మ ఇంటికి ఎదురుగా ఉంటున్న గంగాధరం ఒకడు. గంగాధరాన్ని కరుణించిన సాధువు అతడికి ఏదో మహిమ కూడా ప్రసాదిస్తానని చెప్పాడు. ఈ సంగతంతా సూరమ్మకి తెలిసింది. మొదట రామయ్య ఇంటికి వెళ్ళటానికి సందేహించిన సూరమ్మ చివరకు ఒకసారి వెళ్ళి సాధువు దర్శనం చేసుకొని అతడిని తన ఇంటికి ఆహ్వానించి సేవలు చేసి ఏదైనా మహిమలు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చింది. తీరా అనుకున్న రోజున సూరమ్మ వెళ్ళేసరికి సాధువు దర్శనం వెంటనే దొరకలేదు. అతడు లోపల దీక్షలో కూర్చొని నిర్మలకు ఏదో మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. ఆమె తండ్రి రామయ్య మాటల వల్ల సూరమ్మకు తెలిసిందేమిటంటే సాధువు నిర్మలకు మహాలక్ష్మి మంత్రం ఉపదేశిస్తున్నాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మూలా నక్షత్రయుక్త పౌర్ణమి శుక్రవారం నాడు ఆ మంత్రాన్ని 8 సార్లు జపిస్తే ఇంట్లోని ప్రతి మూలలోనూ 108 చొప్పున బంగారు నాణేలు ప్రత్యక్షమవుతాయి. ఇది వింటూనే సూరమ్మకు నిర్మలను తన కోడలుగా చేసుకోవాలన్న ఆశ కలిగింది. ఇంతలో లోపలి తతంగం అంతా ముగిసినట్లు తెలియవచ్చింది. సూరమ్మ లోపలికి పోయి సాధువుకు సాష్టాంగ ప్రమాణం చేసి అతన్ని తన ఇంటికి రావలసిందిగా ప్రార్థించింది. సాధువు మందహాసం చేస్తూ, ఇప్పుడు వీలుగా తల్లి, ఏ చోట వారం రోజులకు మించి ఉండరాదని గురువాజ్ఞ. మరొక 6 నెలల్లో అంటే రాబోయే శ్రావణ మాసంలో నిర్మల తొలిసారిగా మహాలక్ష్మి మంత్రం జపించబోతున్నది. ఉపదేశించిన గురువుగా నన్ను ఆ రోజున ఇక్కడికి వచ్చి నా ఆధ్వర్యంలో పూజ జరిపించమని పట్టుబడుతున్నది. అప్పుడు నీ ఇంటికి కూడా వస్తాను అన్నాడు. సూరమ్మ సాధువుకి వినయంగా నమస్కరించి, మీ ఇష్టం స్వామి, కాకపోతే మరొక చిన్న కోరిక అన్నది. ఏమిటో చెప్పు అన్నాడు సాధువు. మీ అభిమానానికి పాత్రురాలైన నిర్మల అంటే నాకు దాని చిన్నతనం నుంచి అభిమానం స్వామి. ఎంతో కాలంగా దాన్ని నా కోడల్ని చేసుకోవాలనుకుంటున్నాను. కానీ దాని తండ్రికి నేనంటే పిసరంత గౌరవం కూడా లేదు అన్నది సూరమ్మ. సూరమ్మ మాటలు వింటూనే
సాధువు కరుణానందుడు కళ్ళు మూసుకొని కొద్దిసేపు తర్వాత తెరిచి, నీకున్న ఒక్కగానొక్క కొడుకు గోపాలుడు. వాడు కచేరీ ఉద్యోగం చేస్తున్నాడు, అవునా అని ప్రశ్నించాడు. అవును స్వామి అంటూ సూరమ్మ ఆనందంగా జవాబు ఇచ్చింది. సాధువు బయట ఎవరితోనో మాట్లాడుతున్న రామయ్యను పిలిపించి, రామయ్య, ఈ సూరమ్మ కొడుకు చాలా ఉత్తముడు. నీ కూతురు నిర్మలకు తగినవాడు అన్నాడు. రామయ్య చేతులు జోడిస్తూ, తమ ఆజ్ఞ స్వామి అన్నాడు. నెల తిరగకుండానే రామయ్య నిర్మలకు గోపాలుడికి వివాహం జరిపించాడు. వివాహం అయిన వెంటనే కాపురానికి వచ్చిన నిర్మల కూలీల చేత పాడుబడినట్టు ఉన్న పెద్ద పెరడును బాగు చేయించి రకరకాల కూరగాయల మొక్కలను నాటింది. ఆ పెరట్లోనే ఒక మూలగా పాక వేయించి అందులో 2 గేదెల్ని కొని తెచ్చిపెట్టి పాల వ్యాపారం ప్రారంభించింది. ఈ విధంగా 4 నెలలు గడిచేసరికి కూరగాయలు, పాలు అమ్మగా వచ్చిన లాభాలతో సూరమ్మ అక్కడా ఇక్కడా చేసిన అప్పులు తీర్చి కొంత డబ్బు వెనక వేసింది. తన కోడలు ఏ మంత్రమూ జపించకుండానే డబ్బు సంపాదిస్తున్నదని సూరమ్మ సంతోషించినా, రాబోయే శ్రావణ మాసంలో మహాలక్ష్మి మంత్రం జపించి ఆమె కూడబెట్టబోయే బంగారు నాణేల కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది. కొన్నాళ్లకు శ్రావణమాసం వచ్చింది. ఒకనాటి ఉదయాన రామయ్య గంగాధరం వెంటరాగా సాధువు కరుణానందుడు వచ్చాడు. తనను చూడగానే పొంగిపోతూ అతిథి మర్యాదలకు పూనుకున్న సూరమ్మతో సాధువు, ఏం సూరమ్మ, ఇల్లు కళకళలాడుతున్నది. నీ కోడలు మంత్రం జపించకుండానే నీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్నమాట అంటూ తను పెట్టుకున్న నకిలీ గడ్డము జడలు తీసి పక్కన పెట్టాడు. సూరమ్మ నిర్ఘాంతపోతూ చూసి, ఏమిటీ మోసం అంటూ కోపంగా మరేదో అనబోయింది. కానీ కరుణానందుడిగా వేషం వేసుకుని వచ్చిన వృద్ధుడు ఆమెను వారిస్తూ, నన్ను నానా మాటలు అనబోయే ముందు నేనెవరో గుర్తుపట్టగలవేమో ఒకసారి పరీక్షగా చూడు సూరమ్మ అన్నాడు. ఆ మాటకు అతన్ని పరీక్షగా చూసిన సూరమ్మ అతన్ని గుర్తుపట్టి తడబడుతూ, మీరా అన్నది తల వంచుకొని. అప్పుడు వృద్ధుడు శాంతంగా, గుర్తుపట్టావు కదా అని అక్కడే ఉన్న గోపాలుడి కేసి తిరిగి, నాయనా, నేను మీ నాన్నకు స్వయాన పినతండ్రిని, మీ అమ్మకు పినమామగారిని. నాకు అప్పట్లో ఊళ్ళో తిరిగి నాటకాలు వేసే అలవాటు ఉండేది. అది మా అన్నయ్యకు అంటే మీ తాతకు ఇష్టం ఉండేది కాదు. నా అభిరుచిని వదులుకోలేక నేను మరొక ఊరు వెళ్ళిపోయాను. వృద్ధులైన అత్తమామల్ని మీ అమ్మ నానా బాధలు పెట్టి కట్టుబట్టలతో వీధిలోకి తరిమేసింది. ఆ తర్వాత వాళ్ళ జీవితం కడదాకా నా దగ్గర సుఖంగా గడిచినా వాళ్ళు మాత్రం చివరి క్షణం వరకు కొడుకు కోసం బాధపడుతూనే ఉన్నారు అంటూ ఆగి సూరమ్మను, ఏం తల్లి, నేను చెప్పిన దాంట్లో అబద్ధం పాలు ఏమీ లేదు కదా అని ప్రశ్నించాడు. సూరమ్మ వెలవెలాబోతూ తల పక్కకు తిప్పుకున్నది. వృద్ధుడు ఒక్క క్షణం ఆగి గోపాలుడితో, ఇదంతా ఈ రామయ్యకు గంగాధరానికి తెలుసు. నువ్వు నిర్మలను చేసుకోవటానికి నిశ్చయించుకున్న తర్వాత నిర్మల రూపొందించిన పథకంలో సాధువు పాత్రకు రామయ్య, గంగాధరం నన్ను ఒప్పించారు. ఆ పైన జరిగిందంతా నీకు తెలిసిందే. ఇక మీ అమ్మకు చెప్పవలసిందే మిగిలింది అంటూ సూరమ్మ వైపు తిరిగి, అత్తామామలను కాల్చుకు తిన్న నీ వంటి దానికి నిర్మల లాంటి కోడల్ని తీసుకువచ్చి నీ కొడుకు నిన్ను చాలా అదృష్టవంతురాల్ని చేశాడు. నిర్మల గుణగణాలు నీకు తెలియటం కోసమే ఈ 6 నెలల గడువు ఇచ్చాను. ఇప్పటికైనా అర్థం చేసుకుని సవ్యంగా ప్రవర్తించావా సరే సరి, లేదా నిర్మల కూడా ఒకనాటి సూరమ్మలాగా ప్రవర్తిస్తుంది అన్నాడు. ఆ సరికి పరిస్థితి అంతా పూర్తిగా అర్థం చేసుకున్న సూరమ్మ బొటబొట కన్నీళ్లు కారుస్తూ, మామయ్య, నా తప్పు నాకు తెలిసింది. మీరు చెప్పినట్లు నిర్మల నా కోడలవటం నిజంగా నా అదృష్టం. ఈ 6 నెలల్లోనే మా ఇంటి పరిస్థితులు పూర్తిగా మార్చేసిన నా కోడలు అన్ని విధాల ఈ ఇంటి మహాలక్ష్మే అన్నది. సూరమ్మలో వచ్చిన మంచి మార్పుకు సాధువు వేషంలో ఉన్న ఆమె పినమామతో పాటు అక్కడ ఉన్నవారందరూ చాలా సంతోషించారు. కథ అయిపోయింది.
ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.